వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు ఫాతిమా ఖాన్. ఈ సమాజం ఎటుపోతుంది? వావి వరుసలు మర్చిపోతున్నారు. మానవత్వాన్ని మంటలో కలుపుతున్నారు. అక్క తమ్ముడు అనే బంధాలను చెరిపివేసి కామంతో కళ్ళు మూసుకుంటున్నారు. ఈ రోజుల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిందే. తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదని కన్న తల్లిదండ్రులను చంపేస్తున్న కొడుకులను చూస్తున్నాం. ఇంకొన్ని ఘటనల్లో సొంత చెల్లెలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్న అన్నలను కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి చండాలమైన ఘటన ఒకటి జరిగింది. ఇది చెప్పడానికి కూడా సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే 13 ఏళ్ల తమ్ముడు తన 15 ఏళ్ల అక్కపై అత్యాచారం చేశాడు. వినడానికే వెగటుగా ఉంది కదూ. అయితే అత్యాచారంతోనే ఆగిపోలేదు. ఆ బాలికను ఏకంగా గర్భవతిని కూడా చేశాడు. ఈ హృదయ విదాకర ఘటన నేవీ ముంబైలోని పన్వేల్లో జరిగింది. పన్వేల్లో ఉంటున్న ఇద్దరు దంపతులకు 15 ఏళ్ల కూతురు, 13 ఏళ్ల కొడుకు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ చిన్న జాబులు చేసుకుంటున్నారు. తండ్రికి 10,000 జీతం కాగా భార్యకు 8,000. ఈ జీతాలతోనే వారిద్దరూ ఇంటిని నెట్టుకొస్తున్నారు. పైగా వారికి ఉన్న ఒక రూమ్, ఒక కిచెన్ ఉన్న ఇల్లుకు నెలకు 10,000 ఈఎంఐ కూడా కట్టాలి. దాంతో చేసిన డబ్బులు సరిపోక ఆ తండ్రికి రాత్రులు వేరే పనులు కూడా చేసేవాడు. తల్లిదండ్రులు ఇంత కష్టపడుతుంటే పిల్లలు మాత్రం మూర్ఖంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి బాధ్యతగా చదువుకోవడం పక్కన పెట్టి గత డిసెంబర్ నెలలో అక్క తమ్ముడు ఇద్దరు కలిసి ఒక అసభ్యకరమైన వీడియోలు చూశారు. ఆ వీడియోలో చేసినట్టు చేయాలని ప్రయత్నించారు. కానీ అది కష్టమని భావించి ఊరుకున్నారు. కానీ జనవరి నెలలో మళ్ళీ తమ్ముడు ఒత్తిడి చేశాడు. అక్క వద్దని వారించినా వినలేదు. అక్కను బలవంతం చేశాడు. ఫిబ్రవరి, మార్చిలో కూడా నెలసరి రాకపోవడంతో ఈ విషయాన్ని తల్లికి చెప్పింది బాలిక. దాంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తమ కూతురుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. టెస్టులు చేసిన డాక్టర్లు బాలిక 3 నెలల గర్భవతి అని తేల్చి చెప్పారు. దాంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. అయితే గర్భాన్ని తీసేయాలంటూ తల్లిదండ్రులు డాక్టర్ను ఒత్తిడి చేయడంతో ఈ విషయం కాస్త పోలీసుల వరకు వెళ్ళింది. దాంతో బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తమ్ముడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులిద్దరూ పనుల కోసం బయటకు వెళ్తున్నప్పుడు ఈ అత్యాచారం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. బాలుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఇప్పుడు దేశాన్ని కదిలిస్తోంది. పిల్లలకు ఫోన్ ఇవ్వడం మూలాన ఇప్పుడు ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయని వాపోతున్నారు. కాబట్టి మీ ఇంట్లో పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.